అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అయితే పడిపోయిన పరిస్థితి అయితే మనం అయితే చూస్తున్నాము. చాలా చోట్ల అయితే చలి కాపుకుంటూ అయితే కొంత సేద తిరుగుతుంటే కొంతమంది విద్యార్థులు కావచ్చు, పిల్లలు అయితే కొంత వాకింగ్ కావచ్చు, యోగా చేస్తూ సైతం కొంత సమయాన్ని అయితే వెచ్చిస్తున్నారు. ఉదయం అయితే 8 గంటల వరకు అయితే బయటకు రాలేని పరిస్థితి అయితే నెలకొంది. గజగజ వణుకుతూ అయితే బయటకు వస్తున్నాం. పరిస్థితులు అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సైతం నెలకొన్నాయి. ప్రస్తుతం అయితే స్వెటర్లు కావచ్చు, రగ్గులు కావచ్చు, ఇతరత్ర కొన్ని లేనిది అయితే బయటకైతే వెళ్ళలేమంటే అయితే ప్రతి ఒక్కరైతే తెలియజేస్తున్నారు. అంతేకాకుండా రాత్రి 6 గంటల నుంచి అయితే చలి తీవ్రత అయితే మొదలవుతుంది. ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే కొంతమంది అయితే ఇక్కడ స్థానికులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ప్రస్తుతం ఎట్లా ఉందండి ఉష్ణోగ్రతలు? చలికాలము, తీవ్ర చలి పరిస్థితులు, ఉష్ణోగ్రతలు కనిష్ట ఉష్ణోగ్రతలు బాగా పడిపోయినాయి. ఈ చలికాలంలో ఏంటంటే దగ్గు, దమ్ము, అస్తమా, సైనటిస్, జలుబు, తుమ్ములు ఇలాంటి వాళ్ళకి కొంచెము చలికాలం అనేది ఇబ్బందిమే. అయితే చలికి తొందరగా ఉదయాన్నే లేవకుండా కాస్త సన్లైట్, సూర్యుడు వచ్చిన తర్వాత కాస్త టెంపరేచర్ కొంచెం పెరిగిన తర్వాత పిల్లలు బయటకు వస్తే చాలా మంచిది. పిల్లలకి కొన్ని ప్రికాషన్స్, ఎవరైనా సరే ప్రికాషన్ తీసుకుంటే చాలా మంచిది. అందరూ కూడా కాస్త గోరువెచ్చని నీళ్ళు తాగితే అందరికీ మంచిది. దీనివల్ల మా అందరికీ ఆరోగ్యం బాగుంటుందని ఈ సందర్భంగా చెప్తున్నాం. చలికి తట్టుకోలేని పరిస్థితి ఉంది. ఓకే, ఇప్పటికే డాక్టర్లు కావచ్చు కొన్ని సలహాలు అయితే ఇస్తున్నారు, కొంత హృద్రోగ నిపుణులు కావచ్చు, అంతేకాకుండా వయసు పైబడిన వారైతే ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే పాటించాలని అయితే చెప్తున్నారు కదా, ఇంకా ఏం చెప్తారు? వయసు పైబడిన వాళ్ళు కాస్త ఎండ వచ్చేంత వరకు బయటకు రాకపోవడమే మంచిది. ఎందుకంటే వాళ్ళు స్వెటర్లు కానీ, రగ్గులు కానీ, బ్లాంకెట్స్ కానీ కప్పుకొని కాస్త ప్రికాషన్, ముందు జాగ్రత్త తీసుకుంటే వాళ్ళకు కూడా మంచిది. తప్పకుండా కాస్త సూర్యుడు బయటకు వచ్చిన తర్వాత కాస్త టెంపరేచర్ కొంచెం ఎండ తీవ్రత పెరిగిన తర్వాత వాళ్ళు బయటకు వస్తే వాళ్ళు వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం ఇక్కడైతే చాలా చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారికి సైతం ఇక్కడైతే చలి కాపుకుంటూ అయితే కొంత సేద తిరుగుతున్న పరిస్థితి అయితే మనమైతే చూస్తున్నాము. ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే మరికొంతమంది అయితే ఇక్కడ ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇంకా ఏం చెప్తారు చలికి సంబంధించి? గత 4 రోజుల నుండి చాలా చలి తీవ్రత ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఉష్ణోగ్రతల మార్పు వల్ల ఇది ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే అంటే జీవితంలో ప్రతి వ్యక్తికి జీవితంలో ఇది నిత్యం జీవన విధానంలో ఇది ముఖ్యం. ఎందుకంటే ఇది చలి తీవ్రత వల్ల ప్రతి ఒక్కరు గ్రౌండ్కి కానీ, లేదంటే ఏదైనా యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ, లేదంటే ఇంకా రన్నింగ్ కానీ చేయడం వల్ల వారిలోని వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఏదైనా రుగ్మతలు వచ్చినప్పుడు తొందరగా దాన్ని రికవర్ చేసుకునే రెమెడీ దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి, అంటే చిన్నపిల్లల నుండి మొదలుకుంటే, అంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి మొదలుకుంటే 50, 60, 70, 80 సంవత్సరాల వాళ్ళు ఈ యొక్క కొంచెం ఎండ తెరిచిన తర్వాత, అంటే సూర్యుడు వచ్చిన తర్వాత 7-7:15 వరకు గ్రౌండ్కి వచ్చి ఈ యొక్క వ్యాయామాలు చేసినట్లయితే తమ యొక్క రోగాలను తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా సమస్యలు ఉంటే కూడా తొందరగా రెమెడీ అవుతుంది. ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే మరికొంతమంది అయితే ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే చిన్నపిల్లలకు సంబంధించి అయితే కొంత చలి కాపుకుంటూ అయితే సేద తిరుగుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలను అధిగమించాలంటే ఇంకా ఏం చెప్తారు? చిన్నపిల్లలు ఉదయమే కాకుండా కొంత 7-7:30 తర్వాత లేచి కొన్ని వ్యాయామాలు స్లోగా జాగింగ్ చేయడం కానీ, తర్వాత చిన్న వ్యాయామాలు, జస్ట్ క్యాలిస్థెనిక్ లెక్క చిన్న వ్యాయామాలు చేయడం ద్వారా వారిలో హీటు, అంటే వేడి పుట్టించడం ద్వారా కొంత చలిని మనం తగ్గించే అవకాశం ఉంది. అది కూడా ఏదైతే సూర్యోదయం ఉందో సూర్యోదయం తర్వాత చేస్తే కొంత బెటర్ అని చెప్పి మా అభిప్రాయం. ఓకే, అంటే ప్రస్తుతం అయితే చాలా వరకు అయితే ఇంట్లో నుంచి అయితే బయటకు వెళ్ళనియకుండా తల్లిదండ్రులు అయితే కొంత జాగ్రత్త తీసుకుంటున్నారు కదా, ఇంకా తల్లిదండ్రులకు సంబంధించి ఏం చెప్తారు? అంతేకాకుండా వృద్ధులకు సంబంధించి ఇంకా ఏం చెప్తారండి? ఇప్పుడున్న సమాజంలో ఖచ్చితంగా వ్యాయామం అనేది కంపల్సరీ అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉండకుండా కొంచెం సూర్యోదయం అయిన తర్వాత బయటకు వచ్చి చిన్న వ్యాయామాలు చేయడం ద్వారా మరి వారి రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కానీ, ఆరోగ్యంగా ఉండడం కానీ తెలియజేయవచ్చు. రీసెంట్గా కొంతమంది డాక్టర్లు కూడా ఏమొచ్చారంటే రోజుకు ఒక 10,000 స్టెప్స్ నడవడం ద్వారా మనకు హృద్రోగ సమస్యలు కానీ, తర్వాత బీపీ, షుగర్ లాంటి వ్యాధులు అటాక్ చేయకుండా ఉంటాయి. కాబట్టి మినిమం రోజు ఒక 5-6 వేల స్టెప్స్ నడవడం ద్వారా మరి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండొచ్చు అని చెప్పి చాలామంది డాక్టర్లు కూడా తెలియజేస్తాను. మనం ఈ మధ్య పేపర్లో కూడా చదువుతున్నాం. కాబట్టి మినిమం ఒక 5-6 వేల అడుగులు కూడా నడవడం ద్వారా మరి మనము ఆరోగ్యంగా ఉండొచ్చు అని తెలియజేస్తాం. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము. మనతో పాడైతే కొంతమంది అయితే ఇక్కడ చలి కాపుకుంటూ సేద తిరుగుతుంటే మనతో పాడైతే ఒక పీఈడీ సైతం మాట్లాడడం జరిగింది. కొంత ఆరోగ్య చిట్కాలు సైతం తనైతే తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరైతే దీంతో పాటు కొంత యోగా కావచ్చు, అంతేకాకుండా కొంత వాకింగ్ చేస్తే సైతం
అనేక అనారోగ్య సమస్యలు అయితే అధిగమించవచ్చు అని అయితే వారైతే తెలియజేస్తున్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటేనే భయపడుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే కొంత చలి కాకుండా అయితే కొంత సేద తీరుతున్నారు. అంతేకాకుండా రగ్గులు కావచ్చు, స్వెటర్లు కావచ్చు, మంకీ క్యాపులు లేనిదైతే బయటకు వెళ్ళొద్దు అనే ఒక అనారోగ్య సమస్యలు అయితే తలెత్తుతాయి. వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు అయితే కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలని సైతం వైద్యులు సూచిస్తున్న పరిస్థితి అయితే మనం అయితే చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.